మీరు మేము అనే తేడా లేదు. ఇప్పటి ఎవరైనా సరే ఇక్కడ ఇన్ని రోజులు ఆంధ్ర తెలంగాణ అనే భేదం తెలంగాణ కాకముందు కానీ ఇప్పుడు అయితే ప్రతి ఒక్క రాష్ట్రంలో నుంచి తెలంగాణలో దాదాపు 15 రాష్ట్రాల జనాలు బతుకుతుంది. ప్రతి ఒక్కరు అన్ని భాషల వాళ్ళు అన్ని రాష్ట్రాల నుంచి అన్ని భాషల వాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ ప్రతి ఒక్కరికి అనుకూలమైన ప్రదేశం. ఫస్ట్ సెకండరీ ఏమంటే ఇక్కడ ఎవరు బతికినా కానీ ఇండియా కాన్స్టిట్యూషన్ లో మనం ఏంటంటే పబ్లిక్ కి ఉపయోగపడే పథకాలు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవాళ ఏ ప్రభుత్వం బీఆర్ఎస్ ఉండని ఈవెన్ కాంగ్రెస్ ఉండని లేదంటే జనతా బీజేపీ ఉండని ఏదైనా ఉన్నాయి కానీ జనాలకు ఉపయోగపడే పథకాలు పెడితే జనాలు బ్రతికినట్టయితే గరీబ్ ఏదైతే బిలో పవర్టీ లైన్ ఉంటారో వాళ్లకు ఉపయోగపడే పథకాలు అమలు చేస్తే వాళ్ళు కొంచెం మెరుగుపడి పేదరిక నిర్మూలన వైపు దేశం అడిగేస్తారనేది నా యొక్క అభిప్రాయం. సరే, మీరు అన్న ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఒక 6 పథకాలు ఇచ్చిండు. అవి ఉపయోగపడేవా ఉపయోగపడనివా? 6 పథకాలలో ఏ ప్రభుత్వం అయినా కానీ విద్య వైద్యం సంక్షేమ పథకాలు ఈ 3 ఎప్పుడైతే కింది స్థాయి ప్రజలకు అందుబాటులోకి వస్తాయో అప్పుడు ఉపయోగపడినట్టు అర్థం. సరే, మరి ఈ పథకాలను అమలు పరిచిండు కానీ వాటిని తీసుకున్న వాళ్ళు లేరు కదా. అమలు పరిస్తే ప్రతి ఒక్కరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎవరు ఇప్పుడు తీసుకోరు? పథకం వస్తుందంటే ప్రతి ఒక్కరు తీసుకుంటారు కానీ ఇస్తలేరు కదా. మరి చెప్పడం వరకే ఉన్నది కానీ మరి ప్రజల వరకు వచ్చి దాన్ని యూటిలైజ్ చేసుకుని అంటే వాడుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు కరెంట్ ఫ్రీ అన్నాడు, ఓనర్లకు ఉంది, మరి రెంట్ వాళ్ళకి లేదు కదా. రెంట్ వాళ్ళకు కూడా కరెంట్ ఫ్రీ కొన్ని ఏరియాలలో అవుతుంది. అవడము అనేది ఇప్పుడు దాదాపు 18 నెలలు 19 నెలల సమయం గడిచిపోయింది. ఇంకా ఆయన ఉండేది ఇంకేదో 3 సంవత్సరాలు ఉంటాడు. ఇలానే జరుగుతూ పోతుంటే అందరికి అంత లబ్ధి పొందరు కదా. నేను అడిగేది లబ్ధి పొందాలంటే అందరికి అమలు చేయాలి. అందరికి అమలు చేసినాడే ఇప్పుడు ఏమంటాడు, నా దగ్గర బడ్జెట్ లేదు, బడ్జెట్ అప్పుడు ఉన్న ప్రభుత్వం అంటే ఖజానా ఖాళీ అయిపోయింది, నేను ఇవ్వలేని పరిస్థితులను ఒకసారి చెప్పడం, ఇట్లా జనాలు కన్ఫ్యూజ్ అవ్వడం. ఇప్పుడు నువ్వు అమలు పరుస్తున్నావు, నువ్వు హామీ ఇస్తున్నావు అన్నప్పుడే నువ్వు అన్నీ ఆలోచించుకోవాలి. అంటే ఆయన ఎట్లయినా ఒక రాజకీయ నాయకుడు అన్నాడు, ఖజానా ఖాళీ చేసే పోతాడు. వాడు ఎంత మంచోడు కానీ చెడ్డోడు కానీ. మరి నువ్వు అమలు పరుస్తున్నప్పుడే వాడు ఆల్రెడీ నీకు తెలుసు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా జరిగింది, ఏమేమి తీస్తున్నాడు, ఎండ్ల కంచి ఎంత ఇస్తున్నాడు, తెలియకున్న అవగాహన అయితే ఉండదు. నువ్వు ఒక ముఖ్యమంత్రి పదవిని తీసుకుంటున్నా అనుకున్నప్పుడు అలాంటప్పుడు తెలిసి కూడా నువ్వు ఎట్లా అమలు చేసినావు? పథకాలు అనేవి ఖాళీ ఉంటుందని నీకు తెలిసి ఎట్లా చేసినావు? అమలు చేస్తామని ఆశ ఏదైతే ప్రభుత్వాన్ని నా యొక్క స్టైల్లో నేను అమలు పరిస్తే పబ్లిక్ నేను మెరుగు సేవ చేయగలుగుతారన్న ఉద్దేశంతో చేయడంలో తప్పు లేదు. అందులో చేయడంలో కొంచెం ఒడిదొడుకులు జరుగుతున్నాయి కాబట్టి పబ్లిక్ కి కొంచెం ఒక లేట్ అయినా కానీ పబ్లిక్ కి ఏదైతే బిలో పవర్టీ లైన్ ఉందో వాళ్ళకి చేసే విధంగా ఆలోచన రూపకల్పన చేస్తారని నా యొక్క ఆలోచన. మొత్తానికి మరి ఇద్దరు ప్రభుత్వంలో ఏదైనా ప్రజలకు మంచి జరగాలి అంతే. పబ్లిక్ కి మంచి జరిగి గరీబ్ హటావో అని ఎప్పుడైతే నినాదం ఉందో దాని గరీబ్ వాళ్ళు ఎవరైనా బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకు ముఖ్యంగా ఏ ప్రభుత్వం వచ్చినా గానీ విద్య ఒకటి ఫ్రీ చేయాలి, వైద్యం కూడా అందుబాటులోకి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు జనాలు ఎంత కష్టపడే మధ్యతరగతి వాళ్ళు ఈవెన్ మధ్యతరగతి వాళ్ళు కానీ వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలు కూడా పెడితే వైద్యం సరి హాస్పిటల్ పోయేసరికి ఏదైనా తెలియని రోగం వస్తే వాళ్ళకి 5 లక్షల కాడ 5 లక్షలు కూడబెట్టే ఓను ఇంకొక 10 లక్షల రూపాయలు అప్పు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ 10 లక్షలు అప్పు తీర్చడంలో తన జీవితకాలం కూడా వృధా అవుతుంది. అందులో పిల్లలు కూడా ఏమవుతుందంటే ఒకనొక సమయంలో ఆ డబ్బులు అప్పు తీర్చుకోలేని స్థితిలో పిల్లల్ని కూడా పనికి చేయాల్సిన అవసరం చదువుకోకుండా చదువుకోవడం చేసి మళ్ళీ పనికి అక్కడ గరీబ్ అనేటువంటి ఒక్కడనే ఉంటుందో దాన్ని ఎట్లా అధిగమించాలని ఏ ప్రభుత్వాన్ని ఏ నాయకుడైనా ఆలోచించి ముందుకు పోయిన నాడే ఇటువంటి మన యొక్క రాష్ట్రం కానీ మన యొక్క దేశం కానీ ముందుకు పోతుంది. థాంక్స్ అంకుల్, మంచిగా చెప్పారు.